నమస్తే, నేను డాక్టర్ మనోజ్ఞ. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరులో ఆఫ్థాల్మాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కంజక్టివైటిస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా వాతావరణం మార్పు వల్ల ఈ మధ్య కళ్ళకలకల కేసెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. కళ్ళకలకలు అంటే కంజక్టివైటిస్. మన కంట్లో తెల్లగా కనిపిస్తున్న పార్ట్, ఇంకా కనురెప్పలు కిందికి పైకి అన్నప్పుడు ఉన్న తెల్లటి పొరని కంజక్టైవా అంటాం. వీటిలో దుమ్ము కానీ, ధూళి కానీ, మురికి నీళ్లు కానీ చేరినప్పుడు వీటితో పాటు బ్యాక్టీరియా, వైరస్ కూడా చేరి ఇన్ఫెక్షన్స్ గా మారుతుంది. సో దీన్ని మనం కంజక్టివైటిస్ అని అంటాం. ఇది రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో ఎక్కువగా వస్తుంది అండ్ ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, అంటే వ్యాపిస్తుంది పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ స్టూడెంట్ కి కళ్ళకలకలు వస్తే అవి వచ్చిన వాళ్ళకి 7 రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ 7 రోజుల్లో కనీసం 10 మంది దాకా అది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కళ్ళకలకలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, బయటికి ఎక్కువ తిరగకూడదు. అండ్ ఈవెన్ పబ్లిక్ లో ఎక్కువ తిరిగితే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే ఉండాలి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కళ్ళు ఎర్రబడిపోతాయి, గుచ్చుకున్నట్లు ఉంటుంది, మండిపోతున్నట్లు, కళ్ళు నొప్పి, కన్ను రెప్పలు కానీ కన్ను కానీ వాచిపోవడం అండ్ కంట్లో నుండి నీళ్లు కారడం వంటివి ఉంటాయి. అండ్ వీటితో పాటు కొంతమందికి జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి కళ్ళకలకలు వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు వాడే కర్చీఫ్ కానీ టిష్యూస్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఖచ్చితంగా డస్ట్బిన్ లోనే పడేయాలి. దీనివల్ల పబ్లిక్ కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ. ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అండ్ ఎవరైనా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు కాంటాక్ట్ లెన్స్ అనేవి వాడకూడదు. వీళ్ళలో దురదలు, మంట, నొప్పి అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి వచ్చినప్పుడు కళ్ళు నిలుపుకోవడం లాంటివి చేయకూడదు. అండ్ కళ్ళు వాయడం, కంటి నొప్పి ఉన్న వాళ్ళు వేడి కాపురం లాంటిది పెట్టుకోవచ్చు. దీన్ని హాట్ ఫర్మెంటేషన్ అంటారు. గుచ్చుకోవడం, కళ్ళు దురదలు, మంటలు ఉన్నప్పుడు తరచుగా చల్లనీటితో కళ్ళను కడుక్కోవడం వల్ల ఈ సమస్యలు అనేవి కొంచెం తగ్గుతాయి. అండ్ ఈ కళ్ళకలకలకు ట్రీట్మెంట్ ఏంటంటే, యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడవలసి ఉంటుంది. అవి ఏంటివంటే ఐ డ్రాప్స్ సిప్లాక్స్ లేదా ఐ డ్రాప్స్ మాక్సిఫ్లాక్స్. సో ఈ ఐ డ్రాప్స్ వాడాలి. ఇవి ఒక 24 గంటల వ్యవధిలో 5 నుండి 6 సార్లు ఒక్కొక్క చుక్క వేయడం వల్ల 2 to 3 days లో మీకు కంజక్టివైటిస్ నుండి ఉపశమనం లభిస్తుంది. థ్యాంక్ యూ.